కేఎస్ఆర్ మీద కేఎన్ఆర్ మీద ఫైనల్ గా పోలీస్ కోర్టులో ఏం చెప్తారు, కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అన్నది మనం చూడాలి. అది చాలా కీలకం అవుతుంది. సార్, ఎన్టీఆర్కి నివాళి విగ్రహంపై వివాదాలు. ఎన్టీఆర్కి నివాళి కూడా ఇందాక అదే అన్న. ఇప్పుడు కొడాలి నాని మాట్లాడుతున్నారు. కొడాలి నాని ఏమంటున్నారు, ఎన్టీఆర్ అప్పుడు చంద్రబాబుని ఏమన్నారు, ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారు అని. చాలా కాలం తర్వాత కొడాలి నాని మళ్ళీ బ్యాక్ టు ది క్రిటిసిజం లేకపోతే బ్యాక్ టు ది సటైర్స్ అటాక్స్ మోడ్లోకి రావడం మనం గమనిస్తున్నాము. అందుకని ఆయన పేరుని నాని కూడా పక్కనే ఉన్నారు. మీరు ఎలా చంద్రబాబు మిమ్మల్ని గురించి ఎన్టీఆర్ వీడియోలో ఏం చెప్పారు, రికార్డింగ్ ఏం చెప్పాడు, మీరు ఏం చెప్తున్నారు, మీరు ఇప్పుడు వంగి వంగి నమస్కారాలు పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి మోదీ సీనియరా మీరు సీనియరా అంటే ఈయన సీనియర్ కదా. సో మోదీ ప్రధానమంత్రి సీనియర్ అయినా వయసులో జూనియర్ అయినా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లేదా ఒక చోట ఒక హోదాలో ఉన్న వ్యక్తి అలా చూస్తారు. కానీ ఈయన చెప్తుంది ఏంటంటే మీరు బాగా సీనియర్, మీరు చాలా వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ మీకంటే చిన్నవాడైనా ఆయన దగ్గర కూడా పెడుతున్నారు. ఏదో ఒక విధంగా ఈ కుర్చీని అడ్డు పెట్టుకొని ఉండాలనే తప్ప మీకేమి కనిపించట్లేదు అని ఆయన ఒకవైపు విమర్శలు చేస్తున్నాడు. కానీ అది అలా ఉంచితే కనుక ఎన్టీఆర్కి ఈరోజు ఆయన జయంతి దాన్ని జరుపుకుంటున్నప్పుడు సహజంగా ఎన్టీఆర్ జయంతి అనగానే ఎన్టీఆర్ ఘాట్కి వెళ్తాం, ఎన్టీఆర్ లేకపోతే లక్ష్మీపార్వతి వస్తారు, రామారావు గారు పిల్లలు వస్తారు, బీజేపీ నుంచి పురంధేశ్వర్ వస్తారు, భువనేశ్వరి గారు ఆమె కూడా నివాళులు అర్పించారు. వాళ్ళ మహానాడులో ఎలాగో ఆయనకు నివాళులు అర్పించి ప్రసంగాలు అవన్నీ ఆయన గుర్తు చేసుకోవడం ఇదంతా జరుగుతుంది. అది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. దీంతోపాటు భారతరత్న ఇవ్వాలి ఎన్టీఆర్కు అనే ఒక తీర్మానం పెట్టారు. నిజానికి ఆయన చనిపోయి 30 ఏళ్ళు కదా, 96. సో 30 ఏళ్ళ నుంచి ఎంతో మందికి ఎన్నో ఇచ్చారు. ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వలేదు? ఆయన పద్మశ్రీ దగ్గర ఆపేశారండి. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా పద్మభూషణ్ దాదాసాహెబ్ ఫాల్కే అన్నిటి ప్రపంచంలోనే ఎవరు వేయనని పాత్రలు వేశారు. ప్రపంచంలో కూడా ఎవరు రాని విధంగా 9 నెలల్లో అధికారానికి వచ్చారు. తర్వాత పరిణామాలు ఎలా ఉన్నా కానీ సో ఏ విధంగా చూసినా చేయాల్సిందే జరగలేదు. వీళ్ళు 3 సార్లు వీళ్ళ మీద ఆధారపడి ప్రతి ప్రభుత్వాలు వచ్చినప్పటికీ వీళ్ళతో సహా ప్రభుత్వాలు వచ్చినప్పటికీ అది చేయలేకపోయారు. ఇప్పుడు ఆ తీర్మానం తీసుకొస్తున్నారు. మరి నిజంగా మోదీ గారు కూడా ఈరోజు ట్వీట్ చేశాడు, రామారావు జీవితం చాలా ఇదే అనుసరించదగింది, ఆదర్శప్రాయం ఇట్లాంటివన్నీ అందరూ అంటున్నారు. కానీ ఎందుకు మరి ఇవ్వడం లేదో అదైతే అర్థం కాదు. ఇప్పుడు ఇచ్చిన అయిపోయినా ఆయన ఎట్లాగో రత్నమే, ఆయన నటరత్నం, ఆయన నాయకరత్నం. నటరత్నం నాయకరత్నానికి భారతరత్నం వస్తే అది అదనమే, కానీ ఆయన లేరు ఇప్పుడు. ఆయన రత్నం ఎప్పుడు నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలన్నట్టుగా ఆ నిక్కమైన నీలం లాగా ఆయన ఉంటారు. అందులో ఇంకేమీ ప్రశ్న లేదు. కానీ ఇక్కడ అదనంగా 2-3 అంశాలు ఏమొస్తున్నాయంటే లో మైత్రి అదే కదా మైత్రి నివాస్ కదా, అక్కడ మైత్రి భవన్ జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని చాలా భారీ ఎత్తున అది సాయంత్రం ముఖ్యమంత్రి వెళ్తారు. దాని గురించి భారీ ప్రకటనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీని మీద ఒక వివాదం. నేను బీఆర్ఎస్ వాళ్ళ అనధికార పత్రిక కనుక చూస్తే అన్ని ఆంధ్రాల విగ్రహాలు నిండిపోతున్నాయి. ఇంతకుముందు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టారు, ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు. అన్నీ ఇవేనా ఈ పద్ధతిలో? నిజంగా రామారావు గారి గురించి ఈ తెలంగాణలో ఎవరు కూడా అభ్యంతరం పెడతారని నేను అనుకోను. నాకు బాగా గుర్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా రామారావు గారి విషయంలో అసలు తేడా ఏం లేదు, మేమేదో మారుస్తాం అది ఇదని కొన్ని కథనాలు వస్తున్నాయి, ఇవన్నీ నిజం కాదు, మేము నిజానికి ఇంకా గౌరవప్రదంగా బాగా ఉండేట్టు చేస్తామని కేసీఆర్ స్వయంగా చెప్పిన సంగతి నాకు బాగా గుర్తుంది. అటువంటిది ఇప్పుడు ఈ వివాదం కొంతమంది ఎందుకు చేస్తున్నారు? లేకపోతే 2 రాష్ట్రాల ప్రజలు హాయిగా ఉన్నారు, మీడియా అనండి, సినిమాలు అనండి, సాహిత్యం అనండి అన్నీ కలిసే నడుస్తున్నాయి. పరిపాలన రాజకీయాలు అవి వేరుగా ఉన్నాయి. అవి ప్రధాని మోదీ గారు హైదరాబాద్లోనే వచ్చి చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలుసుకున్న ఉదంతం కూడా మనం ఈ మధ్యనే మనం చూసాం. కాబట్టి ఇక్కడ దీని మీద వివాదం పెంచాల్సిన అవసరం కనపడదు, ఇదేదో పాక్షికంగా చూడాల్సిన అవసరం కనపడదు. బాలసుబ్రహ్మణ్యం అప్పుడే అది జరిగింది. రెండోది మాట్లాడితే కొంతమంది దీన్ని ఒక వివాదం చేసి అంటే ఒక అందరని కాదు కొంతమంది ఉద్దేశంలో రామారావు గారే దీనికి చాలా ఆద్యుడు, ఆయన చూడిన చాలా రాజకీయం
ఆయన ఉన్నప్పుడు ఇవి లేవు. వాస్తవంగా అప్పుడు ఈ వివాదం అప్పుడు లేదు కదా వాస్తవానికి. కాబట్టి ఎన్టీఆర్ జయంతిని ఆయన యొక్క అది ₹2 కిలో బియ్యమైనా ఇంకోటైనా ఆ ప్రజాస్వామికంగా ఆయన నిలబడిన తీరు, రాష్ట్రాల హక్కుల కోసం ఆయన నిలబడిన తీరు, వాటన్నిటిని గుర్తు చేసుకొని ఒక మంచి రాజకీయం వైపు తీసుకోవాలి తప్ప దాని మీద వివాదం పెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏం కనపడదు. ఇప్పటి రాజకీయ సమస్యలు, ఇప్పటి విభేదాల కోసం దాన్ని తీసుకొని రావడం అయితే అది నా అదృష్టవశాత్తు ఇప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ దాని మీద ఒక స్పష్టంగా చెప్పడం లేదు. కానీ కొంతమంది, అప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మటుకు ఎవరు కాదన్నారు, కొంతమంది అలా దాన్ని ఏదో చేయాలని ఈరోజు తెలంగాణలో నేను ఇందాక వచ్చినప్పుడు చూశాను, చాలా చోట్ల హోర్డింగ్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి ఈయనకి జన్మదిన అదే కదా అదే యాదవ్ ఫోటో పెట్టి అదే చాలా ఉన్నాయి ఫ్లెక్సీలు. అవి చాలా చోట్ల ఉన్నాయి, పత్రికలన్నింటిలో కనీసం పేజీల తరబడి ఉన్నాయి. చాలా ఉంటారు నిజానికి ఏమంటివే అనకుండా ఎవరు ఉంటారు తెలుగు వాడు, లేకపోతే అని ఆయన స్టైల్లో అనడం కానీ ఇవన్నీ అది పెద్ద సమస్య కాదు. కొంతమంది ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్ ఎప్పుడు ఉంటారు, కొంతమంది తీవ్రంగా మాట్లాడేవాళ్ళు, లేదా దాని ద్వారా రాజకీయం చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. కానీ అంటే సాయంత్రం జరుగుతుంది అది, ఆ విగ్రహావిష్కరణ సాయంత్రం జరుగుతుంది. సహజంగా రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరో ఈరోజు అడ్వర్టైజ్మెంట్ వేశారు. ఉదాహరణకి ఈ మధ్య తుమ్మల నాగేశ్వరరావుది 20 ఏళ్ళు అయిందే అది జరుపుకున్నారు కదా, 40 ఏళ్ళు. అప్పుడు ఎన్టీఆర్ దగ్గర మంత్రి, ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర మంత్రి అని. ఇటు వీళ్ళిద్దరిని వేసి అటు రేవంత్ రెడ్డిని ఎన్టీఆర్ను వీళ్ళిద్దరి అనుబంధాలు వేసి ఇలా ఎవరి పద్ధతిలో వాళ్ళు గుర్తు చేసుకుంటారండి. దాన్ని ఏమి ఒకటే కానీ లేకపోతే ఇంకొకరు మావాడు అనుకున్నారు కాబట్టి మావాడు కాదని ఇంకొకరు అనుకోవాల్సిన అవసరం మాత్రం ఏమీ లేదు. కళాకారులు, రచయితలు, పెద్ద నాయకులు వీళ్ళందరూ అందరి వాళ్ళు అవుతారు. కానీ వాళ్ళకేమీ ఈ సరిహద్దులు, గోడలు అవన్నీ ఏముండవు. సార్ పవన్ కామెంట్స్ ఇచ్చు మాజీల రియాక్షన్, వాట్ నెక్స్ట్? పవన్ కామెంట్స్ గురించి మనం చర్చిస్తున్నాం. రాజమండ్రిలో చేసిన కొంత అసహనం ఆయన వ్యక్తం చేశారు, కోపతాపాలకు గురయ్యారు. కొన్ని వాళ్ళ పార్టీ నిజానికి ఆయన పార్టీని ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి, స్థానిక ఎన్నికల్లో ఎలా చేయాలి, ఇలాంటి అంశాలు ఉండొచ్చు. కానీ ఆయన విమర్శలు చేసే వాళ్ళని సహించలేనన్న పద్ధతిలో కొంచెం బాగా అసహనానికి గురి కావడం. రెండు, తను పడిన కష్టాలు, తన ప్రయాణం, తన గురించి మట్టుగా ఆయన కేంద్రీకరించడం, లేదా తమిళనాడుతో పోల్చితే ఇక్కడ బాగలేదని చెప్పడం. సార్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, విజయ్కి నాకు